మీకు 1 మంత్ అయిపోయిందా, దాదాపు నేను వ్లాగ్ పెట్టాక 1 మంత్ అయింది. ఇదంతా తెలిసే ఉంటుంది మనకి. బల్కంపేట వెళ్ళినప్పుడు ఇదే రూట్లో వెళ్ళాం, గుర్తుంది కదా. ఇప్పుడు నేనైతే మీకు ఈ రూట్ అంతా అవాయిడ్ చేస్తాను. డైరెక్ట్గా మీకు వచ్చేసి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ దగ్గర నుంచి అయితే వ్లాగ్ చూపిస్తాను మీకు. ఇంకా చూసా బ్రో వచ్చేసి బండ అయిపోయిందని లెడుతున్నాడు బ్రో. ఉండాలి ఇలాంటి వాళ్ళు. సత్యం థియేటర్ దాకా వెళ్ళాలి మనం ఇప్పుడు ప్రస్తుతము. ఇప్పుడైతే ఇక్కడ ఈ సిగ్నల్ నుంచి అయితే మనం రైడ్ తీసుకోవాలి. ఇది సత్యం థియేటర్ అంటారు, అమీర్పేటలో చాలా ఫేమస్ కదా, చాలా వ్లాగ్స్లో చెప్పే ఉంటాను నేను మీకు. అయితే మనం సీదా వెళ్ళాలి. ఇప్పుడైతే మనం యూసఫ్ కూడా వెళ్ళాలి. అమీర్పేట చూడండి మొత్తం మాల్సే, ఏమన్నీ కోచింగ్ సెంటర్లే. ఇప్పుడైతే మనం స్ట్రైట్కి వెళ్ళాలి. సిగ్నల్ 58, 57 మీద ఉంది సెకండ్స్. పెద్దమ్మ తల్లి చాలా అంటే చాలా ఫేమస్. ఎలా మన బల్కంపేట్, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, గండమైసమ్మ తల్లి ఎట్లాగో అట్లాగే మనకి పెద్దమ్మ తల్లి కూడా చాలా ఫేమస్. ఇప్పుడైతే ట్రాఫిక్ తర్వాత మాట్లాడుకున్నాం డిస్కషన్ అయితే. ఈ నుంచి ఇంకా కంటిన్యూగా 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి యూసఫ్ కూడా. నేను ఇది సెకండ్ టైం ఈ రూట్లో రావడం. అంటే నేను వ్లాగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇటు సైడ్ సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చేసి మా కొలిక్ని ఒక పర్సన్ ఎక్కించుకోవడానికి వచ్చి వ్లాగ్ చేద్దాం అనుకున్నాము, అప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి టెంపుల్. 1 మంత్ అయితే పట్టింది నాకు వ్లాగ్ చేయడానికి, న్యూ వ్లాగు. ఎందుకంటే అంటే చుట్టాలు కాకుండా మన క్యాస్ట్ వాళ్ళు ఉంటారంట, వాళ్ళు ఎవరు చనిపోవడం వల్ల కొన్ని రోజులు టెంపుల్కి వెళ్ళొద్దంటే ఆగిపోయినా నేను వెళ్ళకుండా. అట్లా 1 మంత్ అయిపోయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఓకే. అందుకని చెప్పేసి ఇప్పుడు నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయాలి. ప్రతిసారి క్లిక్ అవుదామనే టైంకి నాకు ఏదో ఒక ఆటంకం వస్తుంది, స్లో అయిపోవడం జరుగుతుంది, ఏదో ఒకటి అయిపోతూ జరుగుతుంది నాకు అసలు. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, డోంట్ ఫర్గెట్. కొత్త టెంపుల్స్ అయితే చూద్దాం. ఇంకోటి ఏంటంటే పెద్దమ్మ తల్లికి కూడా సడన్గా ప్లాన్ వేసాను నేను. ఎప్పుడో వెళ్ళాల్సింది నేను, కానీ ఆపిన దోస్తులతో వెళ్దాము మంచిగా అని. మా దోస్తుగాళ్ళు వింటారా, సగం వింటారు, ఇప్పుడేమా అది ఇది అంటారు. సరే ఇక వీళ్ళ వల్ల కాదని నేనే వచ్చేసిన. ఇంకా మా వాళ్ళకి టెంపుల్ అంటే పడదు దోస్తుగాళ్ళందరికీ. వీడు దూర్చేసి నాడు దూర్చేస్తున్నాడు, ఎవడు పడతాడు దూర్చేస్తున్నాడు. బోరుబండ టు చార్మినార్ బస్సు, ఫారూక్ నగర్. ఈ మెట్రో పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి. అమీర్పేట రావాలి. నేను యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసిందే నేను ఎటు నుంచి వస్తాను. బాలనగర్, బల్కంపేట్, తర్వాత ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, తర్వాత యూసఫ్ కూడా వచ్చేస్తున్నా. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ వచ్చేసినాం. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద నుంచి అయితే వెళ్తున్నాము. 10 అయింది కదా. 10 తర్వాత నాకు అసలు ఆ బాడీలో మొత్తం నీరసం అయిపోయింది. ఏం ఫుడ్ తినకుండా వచ్చిన ఈరోజు. ఎట్లాగైనా వ్లాగ్ స్టార్ట్ చేయాలి, చాలా డేలై చేస్తున్నా అని. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్లో ఎట్లుంటుందేమో, ఒకసారి వ్లాగ్ చేయకముందు వచ్చినప్పుడు అయితేనా మొత్తం బయట వరకు క్యూ ఉండే సండే రోజు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మాత్రం తెలియట్లే నాకు. బట్ అయితే హోప్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది రష్. ఈసారి
మార్కెట్ అయితే బాగానే ఉంది. ఇటు సండే పూట ఇటు మార్కెట్ రన్ అవుతుందోనో. ఇప్పుడైతే రైట్ తీసుకోవాలి నుంచి రోడ్ నెంబర్ 5 కాడికి పోతే వచ్చేసినాం. కృష్ణానగర్ కూడా ఇటే ఉంటుంది కదా, మీ అందరికి ఐడియా ఉంటుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ సీరియల్ షూటింగ్ అయింది ఇక్కడ ఈ బిల్డింగ్లో. చూడండి, రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్. నాకు తెలిసి నెక్స్ట్ మండే వస్తుందోనో. ఇప్పుడు మనం అయితే రోడ్ నెంబర్ 60లో నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. పెద్దమ్మ తల్లి టెంపుల్కి మనం యాక్చువల్లీ అటు నుంచి వెళ్ళాలి. నేను కొంచెం స్పీడ్ మ్యాప్ చూసుకోకుండా రావడం వల్ల ప్రస్తుతం అయితే రోడ్ అమ్మో, సార్ కూడా ఇక్కడే ఉన్నాడే. పెద్దమ్మ తల్లి టెంపుల్ వే. డ్రింక్ చేసిన ఆటో మొత్తానికి అయితే పెద్దమ్మ టెంపుల్ రాంగ్ రూట్లో అయితే వచ్చేసిన. రాంగ్ రూట్ మీన్స్ అంటే అదే 2 వేస్ ఉంటే ఫస్ట్ వే అటు నుంచి స్ట్రైట్గా ఉండాల్సిన దాంట్లో వచ్చి రావాలి. బట్ ఇదే పెద్దమ్మ తల్లి ఎంట్రీ లోపలికి. అరే ఏం చేస్తున్నారా మీరంతా? ఈ అబ్బా చూడండి, ఆటో అడ్డు పెట్టిండు. అటు ఆరని కొడతారు, అట్లా ఇటు ఆరని కొడతారు. టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చామబ్బా సిద్ధప్ప. పబ్లిక్ ఎక్కువే ఉన్నారు ఈరోజు. చూడండి, టెంపుల్లో అయితే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను దర్శనం అవుతుందా లేకపోతే ఆపేస్తారా అనేది మాత్రం లేదు. చూస్తున్నాం కదా, అమ్మవారి టెంపుల్ బయట్స్ అయితే ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళలేదు మనము. చాలామంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడంతా. మెయిన్ ద్వారం అయితే ఇది. ఎంట్రీ అయితే మనం ఈ లోపలికి వెళ్ళాలి. బట్ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి, అదే జ్యోతిస్తాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనకి ఈ క్యూ లైన్ నుంచి రావాలి. మనం ఈ క్యూ లైన్లో నుంచి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలు కడుక్కొని మనం వెహికల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఆడ దండలు అవి తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కాలు కడుక్కోవడానికి అయితే అటు వెళ్దాము. ఇక్కడైతే కాలు కడుక్కుంటారు అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు. అయితే ఇది ఒకటే ఉంది, చాలామంది వస్తూ ఉంటారు. వెయిటింగ్ లిస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేస్తూ చేసుకోవాలి. అది ఎంట్రీ. మనం ఆ నుంచి వచ్చాము. చూసారుగా కార్లు కూడా లోపలికి వస్తున్నాయి. ఇక్కడైతే అమ్మవారిది చూసారు కదా, ఇదంతా అమ్మవారి లోపలికి వెళ్ళడానికి దారి. ఇప్పుడు మనం అయితే ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు లోపలికి వెళ్ళేసి మనం ఫస్ట్ కొబ్బరికాయలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వచ్చేస్తే 2 వీలర్ పార్కింగ్ ఉంది చూసారా. మన వెహికల్ వచ్చేసి ఆ చివరికి అయితే పార్క్ చేశాను నేను. అక్కడ పార్క్ చేసేసి ఇటు చూస్తే కనుక గోశాల ఒకటి, అక్కడ చూస్తే అమ్మవారి పాదాలంట. అమ్మవారి పాదాల కాడ అయితే కొబ్బరికాయ కొట్టాలి. మనం ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే తీసుకోవాలన్నా కదా, ఒక షాప్కి అయితే వెళ్దాం మనం అక్కడికి. ఈ అన్న షాప్లో అయితే నేను కొబ్బరికాయను, పూలు, మళ్ళీ గాజులు తీసుకున్నాను. మొత్తం కలిపి 300కి ఇచ్చారు. ఇక్కడ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చామనుక చూడండి, ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అమ్మవారి పాదాల దగ్గర అయితే టెంకాయ కొట్టడానికి. చూడండి అందరు ఇక్కడ, నేను కూడా టెంకాయ కొట్టేసాను. ఇక్కడ అమ్మవారి పాదాల మీద పసుపు కుంకుమ చల్లి టెంకాయ కొట్టి కోరుకున్న కోరిక తీరాలని చెప్పేసి వస్తారు. ఇప్పుడైతే మనము బయటకు అయితే వెళ్ళిపోదాము. ఎగ్జిట్ బయటకు వస్తే కనుక మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి మనము. రైట్కి చూస్తే కనుక 2 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇది ఇట్లా కూడా ఎంట్రీ ఉంది. బట్ ఈ ఎంట్రీలోకి వెళ్తే మనం మెయిన్ ద్వారం నుంచి వెళ్ళాము. కాబట్టి ఈ మెయిన్ నుంచి అయితే ఇట్లా వెళ్ళాలి మనము. సేమ్ ఎక్కడైతే మనము
ఇందాక చూసాము అక్కడ గుడి లోపలికి అయితే వచ్చాను. గుడి లోపలికి వస్తే కనుక ధ్వజస్తంభం దగ్గర వచ్చేసి కాయిన్స్ పెట్టి ఈ కోరుకున్న కోరిక మనసులో అనుకొని ఆ కాయిన్ అయితే నిలబెడతారంట. ఆ కాయిన్ కనుక నిలబడితే చాలాసేపు అనుకున్నది జరుగుతుందని. ఇది మనం వచ్చిన ఎంట్రీ, లోపలికి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇదే యూజ్ చేస్తున్నారు కొన్ని భక్తులు అయితే. చూసారు కదా, ఈ లోపల నుంచి అయితే మనం వచ్చాము. ఇక్కడ చూస్తే చూడండి చాలా కాయిన్స్ అయితే నిలబెట్టారు ఎవరో కానీ, పర్వాలేదు బాగానే కోరుకున్నట్టున్నారు. నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలాసేపు కూర్చొని ట్రై చేశాను. బట్ కాకపోతే మొత్తం స్వెట్ వస్తుందే తప్ప అది నిలబడట్లేదు కాయిన్. సరేలే అని చెప్పేసి మనం పక్కకైతే జరగడం జరిగింది. వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నారు. చూడండి చాలామంది, అంటే చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది ఇక్కడ కాయిన్స్ నిలబడడం జరుగుతుంది. చూడండి, పెద్దమ్మ తల్లి టెంపుల్, పురాతనమైన ఆలయాల్లో ఇదొక టెంపుల్. దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయము సముదాయంలో, అంటే ఇప్పుడు మనం చూసారా రాజగోపురం కానీ ఇవన్నీ 7 అంతస్తులు, గర్భగుడి అయితే 5 అంతస్తులు, 7 అంతస్తులు వచ్చేసి రాజగోపురము అంట. కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇక్కడ, మనకి చాలా ఉన్నాయి. అవి అయితే ముందు మాట్లాడదాము. 1984లో అయితే హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్ఠ అయితే జరగడం జరిగింది. ఆ తర్వాత అయితే భక్తులు అయితే సంఖ్యలో పెరిగినాయి, అంతే భక్తులు ఎక్కువ రావడము. అంతేకాకుండా మన ధ్వజస్తంభం దగ్గర మనసులో అనుకున్న కోరిక నెరవేరడానికి రూపాయి కాయిన్ అట్లా నిలబడితే కనుక ఆ కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి భక్తులు ఎక్కువ నమ్మకంతో అయితే అక్కడ నిలబెట్టడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు అయితే గ్రామదేవతగా అయితే పూజలు అందుకునేవారు అమ్మవారు. అప్పట్లో అంతగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరికి ఎవరు అంతా వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అది ఒక అమ్మవారు, మీకు తెలిసి ఆ పల్లెవాసులు ఉంటారు, గ్రామదేవత అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఉంటుండే. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగా పల్లెవాసులు అంతా అదృశ్యమైపోయారు. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇట్లా ఆగమ శాస్త్రంతో పూజలు అందించి గుడి నిర్మాణం ఇవన్నీ చేసేపాటికి ఇప్పుడు అమ్మవారికి భక్తులు పెరిగిపోయారు. బోనాలు అయితే మీకు చెప్పనవసరం లేదు. బోనాలు కానీ ఈ ఆలయంలో అయితే బోనాలు అయితే జరుగుతూ ఉంటాయి. మనకి ఎట్లా అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర, ఉజ్జయిని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఎట్లయితే ఉంటారో అట్లాగే భక్తులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి చీరల అమ్మవారి అయితే వేలంపాట వేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చొని వేలంపాట చూస్తున్నారుగా. ప్లస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ధనలక్ష్మి మాత, సరస్వతి మాత అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈడ నుంచి అయితే మనము ఇప్పుడు నాగదేవత దేవాలయంకి అయితే వచ్చాము. నాగదేవత ఆలయము ఇక్కడ నాగపంచమి రోజు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడు లోపలికి అయితే వచ్చాం కదా, చూడండి ఇటు పక్కన అంతా మొత్తం లోపల మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఈడ పెద్ద పుట్టు ఉంటుంది నాగదేవత అమ్మవారిది. చూడండి అందరు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇక్కడ. ఈ ప్రదక్షిణాలు చేసుకుంటూ మనం అనుకున్నది మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఒకసారి మీకు పుట్టను కూడా చూపిస్తాను చూడండి, నాగమ్మ తల్లిని. చూడండి చాలామంది డబ్బులు ఇస్తున్నారు కానీ అట్లా వేయొద్దు అని చెప్పారు. పంతులు సీరియస్ అయ్యారు, నాగమ్మ తల్లి పుట్ట మీద అట్లా వేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు గుడి లోపల నుంచి అయితే మనం బయటకు వచ్చాము. టెంపుల్ నుంచి బయటకు వస్తే కనుక చూడండి ఇటు సైడ్ అంతా మనం ఆడ నుంచి వచ్చాము, అక్కడ దర్శనం చేసుకొని ఇటు చూస్తున్నాం కదా. ఈ లోపలికైతే మనం ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. లోపలికైతే వెళ్దాము, లోపలికి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకుందాము. లోపలికి వచ్చిన చూడండి, లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్ ఉంది చూడండి, మొత్తం క్యూ లైన్ ఇది. మనం ప్రసాదం తీసుకోవడానికి టోకెన్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతం అయితే నేనైతే ఏం తీసుకుందాం అనుకున్నానంటే 150 రూపీస్ వచ్చేసి తీసుకున్నాను లడ్డు. ఆ లడ్డు అయితే తీసుకొని లడ్డు కోసం అయితే క్యూ లైన్లో నిలబడ్డాను. యాక్చువల్గా వచ్చేసి క్యూ లైన్ అక్కడ కాదంట, అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇటు రైట్ సైడ్లో అయితే ఇక్కడ ఒక ఆంటీ ఇస్తుంది చూడండి, ఇక్కడైతే మనం లడ్డు తీసుకున్నాను. ఇక్కడ లడ్డు తీసుకొని ఇప్పుడు ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఈ లోపల అయితే ఇటు అయితే ఎగ్జిట్. చూడండి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను, ఒక్కొక్క రేటు ఒక్కొక్క చీర ఉంది. ఇక్కడ వేలపాటం వేస్తున్నారు. 503 రూపీస్కే ఒక ఆమె తీసేసుకుంది చీర అయితే ఒక ఆంటీ. ఇప్పుడు మనం ఇటైతే చూడండి, ఈ లోపలికి వెళ్తే చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీమతి పావని వసతి గృహాలని ఉంది. ఇక్కడైతే మనం సండే కావాలన్నా లేదా శుక్రవారం కానీ లేదా మంగళవారం కావాలంటే 2 డేస్ ముందు 1 డే ముందు వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం కావాలనుకుంటే కనుక.
కానీ ప్రైస్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను అడిగిన ప్రకారం చూస్తే నేనే షాక్ అయినా. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు. ఇక్కడ లోపల చూడండి ఎంతమందో, మామూలుగా లేరు, అందరూ బీచ్ ఘాట్లకి రెడీగా అయిపోయారు. మధ్యాహ్నానికి 3 వసతి గృహాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. దాదాపు ఇక్కడే ఒక 1000 మంది దాకా ఉంటారు చూడండి మీరే ఇక్కడ ఈ వీడియోలో. మొత్తం ఆడ పై వరకు రూమ్స్ ఉన్నాయి. అన్నీ మొత్తం తిరగలేను కాబట్టి ఏమి చూపిస్తున్నా. అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది పార్కింగ్ దగ్గర. మనమైతే మళ్ళీ ముందుకైతే వెళ్దాము. ఎవరైనా మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ జై శ్రీరామ్. మొత్తానికి అయితే పెద్ద మొత్తానికి దర్శనం అయితే అయింది. లోపల అయితే కాయిన్ పెడతారు కదా, కాయిన్ పెట్టే ప్లేస్లో కూడా నేను ట్రై చేశాను, అవ్వలేదు. ఓర్పు ఉండాలి. ప్లస్ చెమటలు అయితే బాగా కారుతూ ఉన్నాయి. అంటే బాగా వేడి వల్ల. టెంపుల్లో కూడా అమ్మవారిని వీడియో తీయడానికి చాలా ట్రై చేసినా కానీ అవ్వలేదు. చాలా రష్ అయితే బాగా ఉంది. సండే కాబట్టి నేను కూడా అనుకోలేదు ఎంతమంది పబ్లిక్ ఉంటారని. ఈడైతే మనకి ఈ టెంపుల్లో నేను వెళ్ళడానికి అయితే దాదాపుగా దండ కానీ, కొబ్బరికాయలు కానీ, ప్లస్ చాలా రేట్లు ఉంటాయి. బట్ నా వెనకాల అక్కడ షాప్స్ కనపడుతున్నాయి చూసారా, అక్కడైతే సీజన్ టైం బట్టి రేట్లు అయితే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇక్కడైతే ఇంకా మీకు తెలిసిందే తెలంగాణలో ఎలా ఉంటుంది లాంగ్వేజ్ అవన్నీ. మొత్తం అయితే దర్శనం చేసుకుని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కావాలి. ఇప్పుడైతే మన వారాహి అయితే నా బ్యాక్ సైడ్ అయితే ఉంది, ప్లాట్ఫామ్ సైడ్ ఆడ పెట్టాను వారాహి. ప్రక్కన అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చేదాకా టార్చర్ మామూలుగా లేదు. భక్తులతో కానీ అక్కడ కానీ లోపల మామూలుగా హీట్ లేదు. అంతేకాకుండా నాకు ఇంకా జలుబు చేసింది, కొంచెం హెల్త్ కూడా అంటే అట్లా ఉంది కొంచెం. దానివల్ల ఒక ఎఫెక్ట్, అసలు శ్వాస కూడా సరిగ్గా కాలేదు నాకు. లోపల అయితే ఆగం అయిపోయినా. బట్ మొత్తానికి అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని చాలా సంతోషంగా ఉంది. బట్ ఇప్పుడైతే చూసారుగా ట్రాఫిక్ ఎట్లా ఉందో. మామూలు ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. మన వారాహి బెటర్ కాబట్టి గతుకుల్లో కూడా బాగానే ముందుకెళ్తుంది. శ్వాస ముక్కు పీలుస్తున్నా కానీ మీకు డిఫరెంట్ వాయిస్ వస్తుంది. నెక్స్ట్ టైం వ్లాగ్లో అయితే మంచి వాయిస్ ట్రై చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు పేమెంట్ కట్టాలనుకుంటా, 10 రూపీస్ ఏమో కట్టాలి 2 వీలర్కి. సైడ్ కాపి కట్టాలి నాకు. అన్నా ఫోన్పే క్యాష్ లేదు. ఎంత అన్నా? క్యాష్ అంతా లోపలే ఇచ్చిన, ఫోన్పే చేస్తా. ఓకే నాన్న.